రెండవ ఉపాలయం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఉపాలయం. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమః. 6 ముఖములతో కూడిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ చాలా అద్భుతంగా మనకు దర్శనమిస్తున్నాడు. చాలా రేర్ అండ్ రేరెస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం ఇక్కడ మనకు లభిస్తుంది. పూర్ణాలంకృతుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాడు. 12 చేతులతో ఇక్కడ నెమలి వాహనం ఎక్కిన సుబ్రహ్మణ్యేశ్వరుడు దర్శనం. అభయ హస్తంతో మనకు ఇక్కడ దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ కటిహస్తం, అభయహస్తం, కటిహస్తంతో 12 చేతులతో మనకు దర్శనమిస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పూర్ణాలంకృతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ లభిస్తున్నాడు. కింద పానవట్టం ఉంది. షణ్ముఖోత్పత్తి అంటారు. ఇది ఎంత శక్తివంతం అంటే గర్భిణీ స్త్రీలు కానీ ఈ సర్గల్ని పారాయణ చేస్తే తప్పకుండా వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఉత్తమమైన సంతానం కలుగుతుంది. ఎటువంటి సమస్యలు లేకుండా వాళ్ళకి ప్రసవం అవుతుంది. అంత శక్తి ఇందులోనే ఉంది. ఇందులోనే వాల్మీకి మహర్షి కుమార సంభవం అన్న మాట వాడారు. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, వాల్మీకి మహర్షి అసలు ఎప్పుడూ ఫలశ్రుతి చెప్పరు. ఈ సర్గ చదివితే ఇది వస్తుందని చెప్పరు. అట్లాంటి వాల్మీకి మహర్షి గంగావతరణానికి, షణ్ముఖోత్పత్తికి ఫలశ్రుతి చెప్పారు. అత్యంత శక్తివంతమైన ఘట్టాలలో షణ్ముఖోత్పత్తి ఒకటి. ఇది విన్నవాళ్ళు సుబ్రహ్మణ్య లోకాన్నే పొందుతారు అంటారు. అంత శక్తివంతం. ఇందులో కుమార సంభవం అన్న మాట వాల్మీకి మహర్షి వాడారు. దీన్ని కాళిదాస్ గారు తీసుకు. ఈ ఆలయం యొక్క పూర్తి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పునర్దర్శన ప్రాప్తిరస్తు.